హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ దధ్యోజనం. ఈ దధ్యోజనంను దేవుడికి ప్రసాదంగా కూడా నివేదించవచ్చు. దీని తయారీ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు బియ్యం పోసి శుభ్రంగా కడిగి దానిలో 1 కప్పుకి 4 కప్పుల చొప్పున నీరు పోసుకొని ఉడికించుకోవాలి. దీన్ని 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే అన్నం మెత్తగా ఉడికి బాగుంటుంది. అన్నం ఉడికాక చల్లారబెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం 1 స్పూన్ నూనె, 1/2 చెంచా మిరియాలు, కొద్దిగా పోపు గింజలు, 1 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి 1, కొద్దిగా అల్లం ముక్కలు, తర్వాత కరివేపాకు వేసి పోపు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన పోపుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నంలో చిన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం, కరివేపాకు తుంచి వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 2 కప్పుల వరకు పెరుగు వేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో దాంతోనే 2 కప్పుల వరకు పెరుగు వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపి 1 కప్పు గోరువెచ్చని పాలు పోసుకోవాలి. దానిలో ఇప్పుడు వేయించి పెట్టుకున్న పోపు వేసుకొని తినడమే. నేను ప్రసాదంగా నివేదిస్తున్నాను కాబట్టి ఉప్పు వేయడం లేదు.